జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు రాయలసీమ అంశం మీద ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన బ్రహ్మారెడ్డి గారికి, అదేవిధంగా నిర్వహణలో బాధ్యతలు వహిస్తున్న రామకృష్ణారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన మిత్రులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ అభివృద్ధి అనే అంశం ఎవరి మీదనో ఆధారపడలేదు. ఇదంతా కూడా రాయలసీమ సమాజం మీద ఆధారపడి ఉంది. ఏ ప్రాంతం యొక్క అభివృద్ధి అయినా సరే ఆ సమాజం చైతన్యవంతంగా ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుందన్నది మనకు కోకొల్లగా కనపడుతున్న దృశ్యాలు మన దగ్గర ఉన్నాయి. ఈ రాయలసీమలో ఈరోజు రామకృష్ణారెడ్డి అన్న చెప్పినట్టుగా ఒక అవగాహన కార్యక్రమం కంటే కూడా ఇది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పెట్టిన కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ఒక అప్పీల్ చేయడానికని వచ్చాము. ఈరోజు మీ అందరి దగ్గరికి మీ రోజు రాయలసీమ వైపు ఒక ఆలోచన చేసే దిశగా ఒక అడుగు వేయండి. మీరు అవగాహన తర్వాత ముందు రాయలసీమ సమాజం గురించి ఆలోచన చేసే దిశగా ఒక అడుగు ముందుకు వేయండి. ఆ ఆలోచన చేయాల్సిన దిశ ఎందుకు వచ్చిందో అన్న విషయాలు చెప్తాను ఇక్కడ. ఇదే నేపథ్యంలోనే సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన చేసి 7 సంవత్సరాలైన నేపథ్యంలో 7వ వార్షికోత్సవంగా సిద్ధేశ్వరం జల జాగరణ దీక్షను సిద్ధేశ్వరం దగ్గర ఈ నెల 31వ తారీఖు రాత్రి సాయంత్రం 6 గంటల నుండి జూన్ 1వ తారీఖు ఉదయం 10 గంటల వరకు చేస్తున్నాం. ఈ జాగరణ ఎందుకు చేస్తున్నామని అంటే ఇది ఒక పండగ, రాయలసీమ పండగ. ఇది మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి ఈ వేదికను ఉపయోగించుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ జాగరణ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం మనం ముందుగా రాయలసీమ అభివృద్ధికి చేయడం కోసం ఒక ఆలోచనకు ప్రయత్నం చేద్దాము, అంకురార్పణ చేద్దామనే కార్యక్రమం కోసం జాగరణ చేస్తున్నాం. ముందు ఒక ఆలోచన మన అధ్యయనం తర్వాత, రెండో విషయం రాయలసీమకున్న హక్కులు ఏంటి అని తెలుసుకోవడం కోసం ఆ జాగరణ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా రాయలసీమను నైరాశ్యానికి గురి చేస్తూ కొన్ని కపట చేష్టలతో ఒక విషభావజాలను ఎక్కిస్తూ రాయలసీమను నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్న శక్తుల గురించి తెలుసుకోవడం కోసం అని చెప్పి జాగరణ చేస్తున్నాం. అంటే ఈ ప్రధాన 3 కారణాలతో రాయలసీమ ఆలోచించే అవగాహన ఒకటి చేసుకోవడం, ఆలోచించే దిశగా ఓడిపోవడం, అవగాహన చేసుకోవడం మన హక్కుల మీద, మూడోది మనల్ని నిరాశ నిస్పృహపరుస్తున్న సమాజం గురించి శక్తుల గురించి తెలుసుకోవడం అనే కార్యక్రమం చేస్తున్నాం. ఆ దిశగా మీరందరూ రావాలని చెప్పి అప్పీల్ చేసుకుంటూ, ముందుగా మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారమంతా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో వీళ్ళందరం కూడా, బట్ అక్కడ ఒక భావన ఒక మనసులో పుట్టింది. మనం ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడాలనే ఒక భావన క్రియేట్ అయింది. ఎందుకు అయింది ఆ భావన, ఎందుకు వచ్చింది అని అంటే 3 ప్రధానమైన అంశాలు. అభివృద్ధి అంతా కూడా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అవుతుంది, పాలన కూడా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అవుతుంది, ఉద్యోగాలు ఉపాధి అవకాశాల్లో వివక్ష కొనసాగుతుందని చెప్పి ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రజల పట్ల వివక్ష జరుగుతుందని చెప్పి ప్రత్యేక రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రం కావాలనే ఒక ఉద్యమం మొదలైంది. ఆ చరిత్ర అంతా మీకు తెలిసిన విషయమే. మరి ఆ వివక్ష నుండి బయటపడి ప్రత్యేక తెలుగు రాష్ట్రం చేసుకోవాలని చెప్పి ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో మనకందరికీ తెలుసు, మహాభారతం చదువుకొని ఉంటాం. పాల సముద్రాన్ని చెలుకుతూ ఉంటే అమృతం వచ్చే ముందు కల్పతరువో కల్పవృక్షం వచ్చిందన్న కథలు విన్నాం. అదేవిధంగానే ఆ ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఒక విశ్వవిద్యాలయాన్ని తెలుగు ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి, అంటే మనల్ని శాంతింపజేయడానికి ఒక విశ్వవిద్యాలయం అనేది అనుమతులు లభిస్తే అది అనంతపూర్లో పెట్టాల్సింది తీసుకుపోయి విశాఖపట్నంలో పెట్టిన సందర్భంలో ఆ రోజు ఆలోచన చేసిన సమాజం, రాయలసీమ సమాజం ఎవరైతే ఆలోచన చేశారో, అయ్యా మనం విడిపోతే తెలుగు రాష్ట్రం ఏర్పడితే ఇక్కడి కంటే ఇంకా ఎక్కువ వివక్ష జరగబోతుందనే ఒక ఆలోచన చేశారు. అక్కడ ఆలోచన చేసి ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు ఎంబడిపోతే మనం ఇంకా ఎక్కువ నష్టపోతామని చెప్పి మేము ఉద్యమానికి రామని చెప్పి దూరం అయిపోయిన నేపథ్యంలో, లేదు మీకు కొన్ని హామీలు ఇస్తున్నామని చెప్పి శ్రీబాగ్ ఒడంబడికని తీసుకొచ్చారు. శ్రీబాగ్ ఒడంబడికలో ప్రధానమైన అంశాలు, రాయలసీమలో నీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం, కృష్ణా తుంగభద్ర నదుల పెన్నా నదుల మీద మీరు కావాల్సిన నీళ్లు వాడుకొని మీ ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాతనే, మీ అవసరాలు తీరిన తర్వాతనే ఆ మిగిలిన నీటినే మేము ప్రాజెక్టులు కట్టుకుంటామని చెప్పి ఒక హామీని ఇచ్చారు. రెండోది, మనం పాలనా కేంద్రీకరణ అంటున్న నేపథ్యంలో రాజధాని కానీ హైకోర్టు కానీ ఏది కోరుకుంటే దాన్ని రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని ఒక 3వ హక్కునిచ్చారు. మూడోది, ఈరోజు ఏదైనా సరే ఒక నిర్ణయం జరగాలనుకుంటే అసెంబ్లీలో శాసనసభలో
సమానమైన బలం ఉండాలనుకుంటే శాసనసభ స్థానాలు కూడా సమానంగా ఉండాలి. రాయలసీమ, నెల్లూరు కలిపి కోస్తా ప్రాంతంతో సమానంగా ఉండేలాగా 3 హామీలు ఇస్తే మనము కోస్తాంధ్ర నాయకులతో భుజం కలిపి పోరాటం చేస్తే ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడింది. మరి ఏర్పడిన వెంటనే మనకు తెలుసు పరిస్థితులు ఏమయ్యాయో. ఈ నేపథ్యంలో వచ్చిన వెంటనే మనకు 1953లో తెలుగు రాష్ట్రం ఏర్పడింది. చెప్పినట్టుగా రాజధాని ఇచ్చారు, నీళ్ళను దోచుకొని పోయారు. నాగార్జున సాగర్ అనేది నిర్మాణం చేసుకున్నారు. మన కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు దగ్గర ఏదైతే కట్టవలసిన ప్రాజెక్టును ఎత్తివేసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే పాలనాపరమైన అనుమతులు వచ్చిన ప్రాజెక్టును తొలగించి వేసి నాగార్జున సాగర్ కట్టుకున్నారు. ఎన్ని నీళ్ళను తీసుకుపోయారు అని అంటే 264 టీమ్స్లతో ఒక ప్రాజెక్టు కట్టుకున్నారు. 264 టీమ్స్లు అంటే ఒక 25-26 లక్షలకు కావాల్సిన నీటితో ప్రాజెక్టు కట్టుకున్నారు. మన దగ్గర ఉన్న ప్రాజెక్టులు అన్నీ కలిపితే ఎన్ని ఉన్నాయి? అక్కడ 130 టీమ్స్లకు ఉన్నాయి. ఒక 13 లక్షలకు 14 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి. అలాంటి చోట నిర్మాణాలు జరపకుండా ఈ ప్రాజెక్టును తీసుకుపోవడం వల్ల నీరంతా కూడా హక్కంతా ఆ ప్రాంతానికి పోయింది. మరి ఇదే నేపథ్యంలో 56 నవంబర్ 1న విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతూ ఉన్న రాజధాని కూడా పోయింది. ఉన్న రాజధాని పోయిన తర్వాత ఆ తెలంగాణలో మరలా మాకు ప్రత్యేక తెలంగాణకు రాష్ట్రం కావాలంటే మీకు అందరికీ తెలుసు, వాళ్ళు పోరాటం చేస్తే జూన్ 2, 2014న తెలంగాణ విడిపోతే మరలా మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన నేపథ్యంలోనే మన సమాజం ఏదైతే శ్రీబాగ్ ఉడంబడిక గురించి ఆలోచించకుండా అన్ని కేంద్రీకృతంగా ఉంటే బాగుంటుందని చెప్పి మనము కూడా ఆలోచన కూడా చేయకుండా ఆ పత్రికల్లో వచ్చిన సమాజం ఆ వార్తల గురించి కానీ లేదా కొన్ని శక్తులు ఆడ మన పత్రికల్లో చేసిన భావజాలానికి లోనై అవును మధ్యలో ఉంటే మంచిదని చెప్పి మనం కూడా వాళ్ళకు మద్దతు పలికి దాన్ని అమరావతి తీసుకుపోవడానికి అని చేశాం. ఏమైంది? అమరావతిలో తీసుకుపోతే అన్ని పాలనా అభివృద్ధి అక్కడే, అభివృద్ధి వికేంద్రీకరణ అక్కడే, అన్ని కేంద్రాలు న్యాయ కేంద్రము, విద్యా కేంద్రము, వైద్య కేంద్రము, అన్ని కేంద్రాలు అక్కడే, టూరిజం అక్కడే, ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ అక్కడే అని చెప్పి ఒక పరిస్థితి తీసుకొస్తే కూడా మన సమాజంలో నుండి కనీసం ఆలోచన రాలేదు. అయ్యా ఆ ప్రాంతంలోనే ఉద్యోగాలు అంటున్నారు, అక్కడే ఆ జోన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు అంటున్నారు, మన పిల్లల భవిష్యత్తు ఎట్లా అని ఆలోచన చేయలేదు. కనుక ఈ నేపథ్యంలో మనము ఒక్కసారి గతంలో జరిగిన అంశాలను చర్చించుకుంటూనే కేవలం ఈరోజు కొంతమంది రచయితలు పుస్తకాలు రాస్తున్నారు, పెద్ద మీటింగ్లు పెట్టుకుంటున్నారు, గతంలో ఏం జరిగిందో రాసుకుంటూ పుస్తకాలు చేసుకుంటున్నారు, సన్మానాలు చేసుకుంటున్నారు, ప్రచురిస్తున్నారు. దాన్ని తప్పటం లేదు. కానీ ఆ చరిత్ర నేపథ్యంలో ఆ రోజు మన గొప్ప నాయకులు శ్రీబాగ్ ఉడంబడి కోసం ఏ విధంగా పోరాటం చేశారో ఒక ఆలోచన చేశారు ఏం జరుగుతుందని. అలాంటి ఆలోచన చేసే దిశగా మనం కూడా ఎదగాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది ఆ చరిత్రలో జరిగిన అన్యాయాలు పెట్టుకొని. మరి ఈ నేపథ్యంలోనే మనం చేయాల్సిన అంశాలు ఏమి ఆలోచన దిశగా చేయాల్సిన సందర్భంలో రాజధాని గురించి చిన్న పోరాటం చేశాం, మన శక్తి సరిపోలేదు, అక్కడికి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఉన్న కొన్ని శక్తులైనా సరే మనం అంటే ఏ రాజకీయ పార్టీ అండాదండా లేకుండా ఉన్న కొన్ని శక్తులైనా సరే మనం పోరాటం చేసి పులికనుమ కోసం పాదయాత్ర చేశాం, గుండ్రేల గురించి పాదయాత్ర చేశాం, వేదవతి గురించి ప్రోగ్రాములు చేశాం, కార్యక్రమాలు చేశాం, సిద్ధేశ్వర అలుగు నిర్మాణం చేపట్టాలని చేశాం. ఈ 10-11 సంవత్సరాలు చేసిన కార్యక్రమంలో పులికెనుమ ప్రాజెక్టు పక్కన పడేసిన దాన్ని మనం ఉద్యమం చేసిన తర్వాత 6 నెలలు 7 నెలల కార్యక్రమంలో దాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా అనేక రిజర్వాయర్లో ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అదే వెలుగోడ్లు కానీ లేదా మన గోర్కల్ రిజర్వాయర్లు కానీ నీళ్లు నిలబెట్టుకుంటుంటే ఉద్యమం చేస్తే ఆ పెండింగ్ ఉన్న నిర్మాణాలు పూర్తి చేసి నిండుగా నిలబెట్టే కార్యక్రమం చేశారు. గుండ్రేవల ప్రాజెక్టుకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది గత ప్రభుత్వం. అదేవిధంగానే ఈరోజు రాష్ట్ర విభజన చట్టంలో 7 ప్రాజెక్టులకు అనుమతి లభిస్తే తెలుగుగంగ, గాలేరునగిరి, హంద్రీనేవా, వెలుగొండ అనే 4 పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాయి రాష్ట్ర విభజన చట్టంలో. అది కూడా మనం చేసిన ఉద్యమమే. రాష్ట్రం విడిపోతున్నప్పుడు మా ప్రాజెక్టు చాలా కీలకమని గ్రూప్ ఆఫ్ మినిస్టర్ జరిగిపోయిన నేపథ్యంలో దాన్ని చట్టంలో చేర్చారు. ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ అనుమతులు ఇవ్వాలి నిర్మాణంలో ఉన్నవని. అదేవిధంగానే అంతర్గత సర్దుబాటులో చేపట్టిన ప్రాజెక్టులు అంటే కేసీ కెనాల్ అంతర్గత సర్దుబాటులో చేపట్టిన ముచ్చుమరి పథకం కానీ, తుంగభద్ర దిగువ కాలువకు అంతర్గత సర్దుబాటులో చేపట్టిన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కానీ, తెలుగుగంగ అంతర్గత సర్దుబాటుతో చేపట్టిన సిద్ధాపురం ఎత్తిపోతల పథకం కానీ అనుమతించిన ప్రాజెక్టులు అని చెప్పి రాష్ట్ర విభజన చట్టంలో ప్రకటించారు. ఇదంతా కూడా మన విజయం, మనం సాధించిన విజయం. అయితే ఈ ప్రాజెక్టులు అనుమతించిన ప్రాజెక్టులు అయినా రాష్ట్రం విడిపోయిన 7 సంవత్సరాల 1 నెలకు అంటే 2014 జూన్ 2వ తారీఖున రాష్ట్రం విడిపోతే 2021 జూలై 15వ తారీఖున ఒక నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఈ ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టులకు అనుమతులు లేవనంటే పోరాటం చేసింది ఎవరన్నా? మనం కలిసి పోరాటం చేసుకున్నాం.
మన ఎంబడి ఏ రాజకీయ పార్టీ రాలేదు. ఏ ఏ అక్కడ నుండి మన వైపు ముసలి కన్నీరు కారుస్తున్న ఆ శక్తులు కూడా ఎవరు మన వైపు మాట్లాడలేదు. మనమే పోరాడి విజయం సాధించుకున్నామంటే ఇది మనలో ఆ శక్తిని ఏ విధంగా తెచ్చుకోగలిగాం. ఆ శక్తిని అంటే సిద్ధేశ్వరం ఉద్యమం ఆ స్ఫూర్తిని ఇచ్చింది మనకు. ఎవరూ లేని అనాథమైన ఈ ప్రాంతంలో మనం కలిసి ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా మీటింగ్ చెప్పుకుంటూ మన అవకాశాలేంటి, మన హక్కులేమి, మన నీళ్ళేంటి అని చెప్పుకుంటూ పోయాం. ఒకటి చెప్పాం మన ప్రతినిధులకు అందరికీ కూడా. ఎక్కడికైనా మీటింగ్ పోతే మీ సమావేశానికి ఏ మనిషి రాకపోతే చెట్టుకైనా గోడకైనా చెప్పండి అని చెప్పుకుంటూ పోయాం. అదే విధంగానే చెప్పుకుంటూ పోయాం. ఒక సమావేశంలో రుద్రవరం గ్రామంలో పోతే మేము 6 మంది పోయాం కారులో. 6 మంది పోతే వినడానికి 2 వచ్చారు. వచ్చిన దాంట్లో మా పానీ లాంటి ఆయన కొంచెం బాధపడుతూ మీరు 6 మంది వచ్చారు, మేము 2 ఉన్నాం అని చెప్పి ఆయన అరుగు దగ్గరికి ఊరు బయట అంటే ఆ గుడి దగ్గర బయట అరుగు దగ్గర ఒక 150 మంది కూర్చొని బాతకాన్ని చేస్తున్నారు టీ హోటల్స్ దగ్గర. ఇక్కడ అంతా కూడా బయట పోయి ప్రయత్నం చేస్తే ఒక్కడు లోపలికి రాలా. ఆయన వచ్చి కూర్చున్నాడు, అన్న నేను ప్రయత్నం చేశాను ఎవరు రాలేదని. మా మీటింగ్ కంటిన్యూ చేశాం. అదే ఊరు నుండి 2 లారీలు వచ్చారు సిద్ధేశ్వరం ఉద్యమానికి. అంటే ఇది మనము చేయాల్సిన పని మనం చేయాలి. వాళ్ళు వస్తున్నారా లేదన్నది కాదు, కానీ మనం ఆ దిశగా ఆలోచన చేసే దిశగా చేయాల్సిన కార్యక్రమం చేసుకుంటూ పోతే సిద్ధేశ్వరం ఉద్యమం స్ఫూర్తితో 7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకున్నాం. 6 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఇదే చోట కూడా చివరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఇదే హాల్లో పెట్టుకున్నాం ఆ 7 ప్రాజెక్టులకు అనుమతి కావాలని చెప్పి. తర్వాత నంద్యాలలో ఒక సత్యాగ్రహ దీక్ష చేశాం. ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా మద్దతు రాలేదు. అక్టోబర్ 4వ తారీఖున చేస్తే మీరు నమ్ముతారో లేదో ఎండాకాలం కంటే ఎండ ఎక్కువగా ఉండింది. 2021 అక్టోబర్ 4వ తారీఖున కాళ్ళు బగబగ మండుతున్న 350 మంది వచ్చిన వాళ్ళంతా కూడా ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు కదలకుండా అక్కడే కూర్చున్నారు. ఆ రోజు సాయంత్రం ఇరిగేషన్ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తారు. ఈ 7 ప్రాజెక్టులు రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించారు, అనుమతించినగా మార్చండి అని చెప్పి. నిద్రపోతుందా ఈ ప్రభుత్వం? జూలై 15వ తారీఖున నోటిఫికేషన్ వస్తే అక్టోబర్ 4వ తారీఖు వరకు రాయలసీమ ప్రజా సంఘాలు ఉద్యమం చేసేంత వరకు ఈ ప్రభుత్వం నిద్రపోయింది. అంటే వాళ్ళని నిద్ర నుండి లేపామనే ఒక విజయం మన వైపు ఉంది. ఈరోజు ఒక లెటర్ రాసిన వెంటనే, అంటే అంతకుముందు లెటర్స్ రాశారు వాళ్ళు. జూలై 15వ తారీఖు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఏం లెటర్ రాశారు? కృష్ణా డెల్టాను ఈ పరివ్యూలోకి చేర్చొద్దండి, ఈ కేఆర్ఎంబి నోటిఫికేషన్లోకి తీసుకురావద్దని మాట్లాడారు. కానీ కీలకమైన రాయలసీమ భవిష్యత్తుకే కాదు, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి అత్యంత కీలకమైన ఈ 7 ప్రాజెక్టుల గురించి సవరణలు చేయకపోతే మాట్లాడని ప్రభుత్వాలు అక్కడ ఉంటే ఆ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాలను కూడా మనం ఈరోజు మేల్కొల్పి లెటర్ రాయించగలిగాం. లెటర్ రాసిన వెంటనే మీ లెటర్తో పని జరగదండి, ముఖ్యమంత్రి స్థాయి దౌత్యం జరగాలి. ఇది మీరు పోలవరం కోసమో, అమరావతి కోసమో, విశాఖపట్నం కోసమో, ప్రత్యేక హోదా కోసమో మీరు ఢిల్లీలో మీ మంత్రులు, మీ ఎంపీలు మీరు ఏ విధంగా అయితే రోజుల బడి తెరబడి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారో అదేవిధంగా రాయలసీమ అంశాలు, ఇది రాయలసీమతో నేను ముడిపడి లేదు, ఇది రాయలసీమతోనే కాదు, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి జరగాలంటే ఈ ప్రాజెక్టులో జరగాల్సిందే. డాక్టర్ గారికి తెలుసు, బ్రహ్మారెడ్డి గారికి, ఒక చేయి బాగలేక కుంటిగా ఉంటే మనిషి అంతా బాగుంటారా? ఏం సార్ బాగుంటారా? ఒక కాలు బాగలేకపోతే బాగుంటారా? ఇది మొత్తం బాడీ ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఒక కాలు చచ్చుపడిపోయినా, ఒక చేయి చచ్చుపడిపోయినా పర్వాలేదని ఒక సమాజం ఒకవైపు ఉంది. కొన్ని శక్తులు ఉన్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు ఆ విధంగా చేస్తుంటే వాళ్ళ ఆలోచన లేకపోతే మనమైనా ఆలోచన చేసే దిశగా ఎదగాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈరోజు మనము బాగలేకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండదు, ఈ మొత్తం వ్యవస్థ అంతా బాగుండదు. మన చేయి బాగలేకపోతే, మన కాలు చచ్చిపోతే మన బాడీ ఎలా ఉండదో అలాగే ఉండదన్న భావనను మనం క్రియేట్ చేసుకుంటూ ఆ ఆలోచన దిశగా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచాల్సిన కార్యక్రమాలు మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనము ఈరోజు ఇన్ని విజయాలు సాధించుకున్న సందర్భంలో మనం ఏమన్నా నిరాశ నిస్పృహలకు పోవాలన్నా, ఎవడన్నా మన ఎంబడి మద్దతు రావాలని ఏమన్నా పోవాలన్నా నిరాశ నిస్పృహలకు? మనం ఎవరు తోడు లేకపోయినా మన శక్తితో సిద్ధేశ్వరం ఉద్యమం చేసుకున్నాం, గుండ్రేవులకు అనుమతులు సాధించుకున్నాం, అదేవిధంగా 7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకున్నాం, వేదవతి ప్రాజెక్టుకు అనుమతులు సాధించుకున్నాం, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సాధించుకున్నాం, అవి హక్కులు సాధించుకున్నాం, అమలు పరచాలన్నది ఇంకొక అంశం. అదేవిధంగానే శ్రీశైలం రిజర్వాయర్లో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండాలని చెప్పి ఈ 11 సంవత్సరాల నుండి పోరుతూ ఉంటే ఈరోజు రూల్ కర్వ్ని తీసుకొచ్చి పెట్టారు. జూన్ 1వ తారీఖు నుండి అక్టోబర్ చివరి వరకు 854 అడుగులు ఖచ్చితంగా నీళ్లు నిలబెట్టాలని ఒక రూల్ కర్వ్ వచ్చింది. అది ఇంప్లిమెంట్ చేస్తున్నారని లేదా వేరే విషయం, కానీ ఒక హక్కును, ఒక చట్టబద్ధమైన రూల్ కర్వ్ను తయారు చేయించగలిగినాం. ఇది గొప్ప విజయం. అదేవిధంగా అక్టోబర్ తారీఖు కాదు, దాంట్లో చివరి వరకు కూడా ఉండాలని చెప్పి ఒక ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోతున్నాం. దీంట్లో ఇదే నేపథ్యంలోనే మనకు హక్కుల గురించి తెలుసుకోకపోతే, మన సమాజం తెలుసుకోకపోతే మనము ఎవడో చెప్పిన వాడి మాటలు వినే స్థితికి పోతాం. కాబట్టి మిమ్మల్ని అప్పీల్ చేస్తుందంతా ఒక్క ఆలోచన చేయండి అని ఒక అప్పీల్ చేస్తున్నాం.
ఈ ఆలోచనకు ముందుగా ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాం. ఈ ఆలోచన చేసే దిశగా ఒక చిన్న ఉదాహరణ మన అంశంలోకి వచ్చే ముందు, ఏప్రిల్ 25వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ బోర్డు కార్యాలయం హైదరాబాద్ కేంద్రంగా ఉంటే ప్రభుత్వాన్ని దాన్ని కర్నూలులో పెడుతున్నట్టుగా ఒక జీవోని రిలీజ్ చేసింది. చూశారన్న ఎవరైనా? ఆంధ్రజ్యోతి పేపర్లో 26వ తారీఖున చాలా పెద్ద వార్త వచ్చింది. అదేవిధంగా ఈనాడు హిందూ పేపర్లో కూడా వచ్చింది. మిగిలిన పేపర్లో ఎక్కడ కనపడలేదు నాకు, నేను మిస్ అయ్యానేమో తెలియదు, కానీ ఈ పేపర్లో వచ్చింది. వచ్చిన వెంటనే ఆ వార్త వచ్చిన వెంటనే అంటే ఒక కార్యక్రమం న్యాయ రాజధానిలో భాగంగానే ఇక్కడ తీసుకొచ్చారని మేము అనుకుంటున్నాం. అది కూడా డిస్ప్యూట్స్ చేసేదానికి, లేదా మన రైతులు మన ట్రాన్స్ఫార్మర్ల గురించి కానీ ఇంకోటి కానీ మన ఎలక్ట్రిసిటీ బిల్స్ గురించి కానీ ఇంకొక సమస్యల గురించి మనం అక్కడికి పోయి చెప్పొచ్చు. లేదా మన దగ్గర టవర్స్ వేస్తూ ఉంటే మన కాంపిటీషన్ చేయకపోతే అక్కడికి పోయి మనం అప్పీల్ చేసుకోవచ్చు. అలాంటి కార్యాలయం ఇక్కడికి వస్తే దాని గురించి స్వాగతించవలసిన వాళ్ళు ఎవరు స్వాగతించాలి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టారు, పెద్ద మీటింగ్ పెట్టి 3 రాజధానులు పాలనా వికేంద్రీకరణ, మేము న్యాయ రాజధాని చేస్తున్నాం అని చెప్పిన వాడు అక్కడ ఉన్నాడు. ఆయనతో పాటుగా అందరు ఎమ్మెల్యేలు మాట్లాడారు, అనేక మంది మన ఉద్యమకారులు కూడా అక్కడ పోయి మాట్లాడొచ్చారు. మరి ఈ సందర్భంలో ఆ కార్యాలయం జగన్మోహన్ రెడ్డి పెడితే జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూనైనా సరే ఒక స్టేట్మెంట్ రావాలా? మీరు చూసారా ఏదైనా పేపర్లో? ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ వాళ్ళ సోషల్ మీడియా కూడా మాట్లాడలేదు. అంటే ఈ దుర్మార్గాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఆలోచన 25వ తారీఖున జీవో ఇచ్చారు, దాని తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక స్టేట్మెంట్ లేదు ముఖ్యమంత్రి గారు మంచిగా చేశారని చెప్పి. అంటే ఈ ఆలోచన ఒకసారి చేయండి అని చెప్తున్నాను నేను. మిగతా విషయాల అధ్యయనంలోకి తర్వాత అదే రోజే ఆ పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో ఇమీడియట్గా 26వ తారీఖున ఇది కోర్టు స్టేకు నిబంధనలకు లోబడి ఉంది, ఈరోజు అమరావతి కేంద్రం నుండి ఒక్క కార్యాలయాన్ని కూడా బయటికి షిఫ్ట్ చేయకూడదని చెప్పి ఒక స్టే ఉంది, దాని పరిధిలోకి ఇదంతా వస్తుంది, మా న్యాయ నిపుణులు చెప్తున్నారని చెప్పి పెద్ద వార్త రాశారు. అంటే ఎంత చైతన్యవంతమైన సమాజం ఉందో చూడండి. ఆ పేపర్ వాళ్ళకు ఆ సమాజంలో ఉన్న వాళ్ళు పోయి చెప్పిండాలి, ఇది న్యాయానికి సంబంధించిన అంశము, కోర్టులో స్టే ఉంది కాబట్టి ఇది న్యాయవాదుల పరిధిలో ఉంది, న్యాయ నిపుణులు చెప్పారని చెప్పి పేపర్ వార్తలు వచ్చిందంటే అక్కడ చైతన్యవంతమైన సమాజం. అది అమరావతిలో లేదు, ఆ కేంద్రం హైదరాబాద్లో ఉంది. కోర్టు రూల్లోకి పరివ్యూలోకి రాకపోయినా వాళ్ళ భావజాలాన్ని మీడియా ద్వారా ఎక్కించగలిగారు, ఈ ప్రాంతానికి రాకూడదని చెప్పి. ఇది ఒక అంశం. 3వ అంశం, మే 2వ తారీఖున ఇదే వార్త హిందూ పేపర్లో వచ్చింది. మీరు చూసారు లేదో చూడాలి మీరు అంతా కూడా. మే 2వ తారీఖున వస్తూ ఇదే భావజాలాన్ని పెట్టింది. ఇది క్వశ్చన్ మార్కు, ఇది అమరావతిలో ఉన్నదానికే స్టే ఉంది, హైదరాబాద్లో ఉన్నదానికి తీసుకోవడానికి స్టే ఉందా లేదా అనేది తెలియని పరిస్థితి అని చెప్పి క్వశ్చన్ మార్కు పెడుతూనే ఈ ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ కట్టడానికి విశాఖపట్నంలో నిధులు కేటాయించింది, బిల్డింగ్ తయారైపోతుంది అని ఇచ్చారు పేపర్లు. అంటే అర్థం ఏంటి? ఒకవైపు ఏమో జీవో కర్నూలుకని ఇచ్చారు, ఒకవైపు అంతకంటే ముందర నిధులు కేటాయించేసి అక్కడ బిల్డింగ్ కట్టేస్తున్నారు. అదే పేపర్లోనే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ చైర్మన్ గారు నాకు విశాఖపట్నం అయితేనే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడారు, అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ అంటే ఒక అంశాన్ని మీరు ఆలోచిస్తే ప్రభుత్వం ఏమో ఇక్కడ పెట్టాలన్నట్టుగా చెబుతున్నప్పటికీ ఆ పార్టీలో ఉన్న ఒక క్యాడర్ కూడా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ దాన్ని అభినందించలేదంటే వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో మనకు అర్థమైపోతుంది. అంటే రాయలసీమ ప్రజలను ఊహల పల్లకిలో ఉంచడానికి మేము జీవో ఇస్తున్నాం, అది నేను అర్థం చేసుకున్నది, మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఆలోచన చేయాలి. నేను అర్థం చేసుకున్నది అది ఊహల పల్లకిలో ఉంచడం కోసం అని చెప్పి జీవో ఇచ్చాం, దీనికి మన పార్టీ వాళ్ళు ఎవరు స్పందించొద్దని చెప్పి ఏమైనా డిక్టేట్ చేశారేమో మనకు తెలియదు. అది ఇంటర్నల్గా ఏం జరిగిందో చేసి ఉంటే ఈరోజు న్యాయ రాజధాని అంటేనే పాలాభిషేకం చేసిన న్యాయవాదులు ఇక్కడ ఉన్నారు, మరి దీనికి ఎందుకు స్పందించలేదు నాకు అర్థం కావడంలా. అంటే వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయేమో, అంటే ఒక్కొక్క పార్టీకి అనుబంధంగా ఉన్న ఆ సంఘాలకన్నిటికి కూడా వస్తే వాళ్ళు మాట్లాడకుండా ఉన్నారేమో. మరి అదేవిధంగానే 5 కోట్లు అక్కడ డబ్బులు ఇచ్చారు, బిల్డింగ్ కడుతున్నారు. మరి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ చైర్మన్ ఆయన ఒక జడ్జి క్యాడర్ ఆయన అక్కడే ఉండాలనుకుంటున్నట్టుగా వచ్చింది. ఆ పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాం, దాని మీద ఒక వీడియో కూడా ఉంది. ఒక ఆలోచన అయినా చేయరా అని చెప్పి ఆ వీడియోని మీకు షేర్ చేస్తాం మీ నెంబర్లను ఇస్తే. మరి మన ఆలోచన చేయకపోతే, సమాజం ఆలోచన చేయకపోతే ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు, న్యాయ రాజధాని అంటూనే ఒకవైపు అంటూనే వచ్చిన దాన్ని కూడా సపోర్ట్ చేయని ప్రభుత్వం, దానికోసం డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం అక్కడ, దానికి ఉన్న చైర్మన్ అక్కడే ఉండాలని అంటుంటే మన పరిస్థితి ఏంటి ఇక్కడ? కనుక ఒక్కసారి ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనుకుంటే రాయలసీమ సమాజం కనీసం ఆలోచన చేయండి. మీరు మాయంబడి నడవాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందని ఆలోచన చేయడానికి, ఏమైనా సిద్ధమైన ఆలోచన చేయడానికైనా సరే ఏం జరుగుతుందని ఆలోచన చేయడానికి. కనుక ఈ ఆలోచన చేసే దిశగా మనం ఇంకొక 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. ఈరోజు మనకు రాయలసీమకు చాలా హక్కులు ఉన్నాయి, మీరు హక్కులు లేవనుకోవద్దు. హక్కులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి.
మన హక్కులు మన నీళ్లను లేవన్నట్టుగా ప్రచారం చేస్తున్న శక్తులు కొన్ని ఉన్నాయి. కనుక ముందు మన హక్కులు ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు రాయలసీమకు బచావత వాడిచ్చిన నీళ్ళ ద్వారానే అటు ఎల్ఎల్సీకి కానీ, హెచ్ఎల్సీకి కానీ, కేసీ కెనాల్కి కానీ, లేదా భైరవానితిప్ప ప్రాజెక్టుకి కానీ, జీడిపి ప్రాజెక్టుకి కానీ వీటన్నిటికీ నీళ్ళ హక్కులు ఉన్నాయి. ఈ నీళ్ళ హక్కులు ఉంటే ఈ నీళ్లు వస్తున్నాయా, మనము ఈ హక్కులున్న నీళ్లు వస్తున్నాయా లేదా అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ నీళ్ళని ఏ విధంగా పంచారో అనే ఆలోచన ఒకసారి చేయండి. ఈ ప్రాజెక్టులకంతా కూడా బచావత్ ట్రిబ్యునల్లో నీళ్లు పంచేటప్పుడు ఒక 100 సంవత్సరాల్లో 75 సంవత్సరాలు తప్పకుండా వస్తాయి నేను వచ్చిన నీళ్లు, 25 సంవత్సరాల్లో కరువు ఉంటుందని చెప్పాడు ఆయన. అంటే యావరేజ్గా తీసుకుంటే ఒక 20 ఏళ్లలో 12 సంవత్సరాలు నీళ్లు ఉంటాయి, 8 సంవత్సరాలు నీళ్లు ఉండవు. అది కాలం ఎలా అయినా కావచ్చు, కంటిన్యూగా 3-4 సంవత్సరాలు ఉండొచ్చు, లేదా ఎలాగైనా ఉండొచ్చు. అంటే ఒక 100 సంవత్సరాలు 75 సంవత్సరాలు నీళ్లు ఉంటాయి, 25 సంవత్సరాలు నీళ్లు తక్కువగా ఉంటాయి. అయితే ఈ నీళ్లు పంచేటప్పుడు కర్ణాటక వాడి హక్కున్న నీటిని అంతా ముందు వాడుకోవచ్చు, తర్వాత మహారాష్ట్ర వాడు ఉన్న నీళ్ళని వాడుకోవచ్చు, మిగిలిన నీళ్ళనే మనకు వదిలేస్తారు. అంటే కరువు ఉన్న టైంలో వాళ్ళు ఆ నీళ్లు వాడుకున్న తర్వాత మిగిలేసిన నీళ్ళనే మనకు పంపిస్తున్న టైంలో తక్కువ వచ్చిన సందర్భంలో మనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ వరద జలాలు ఏమన్నా వస్తే అది వాడుకునే స్వేచ్ఛను మనకి ఇచ్చారు, అదనంగా వచ్చిన నీళ్ళని వాడుకోవచ్చు అని చెప్పి. దాని మీదనే మనం తెలుగుగంగ, గాలేరు నగిరి, వెలుగొండ, హంద్రీనివా ప్రాజెక్టులు కట్టుకున్నాం మనం. అయితే అది ఒక అంశం. అయితే ఈ పంచిన నీళ్ళ ప్రకారం 75 సంవత్సరాల్లో నీళ్ళు ఎవరికి బాగా వస్తాయి? ఎగురున్న వానికి బాగా వస్తాయి, కర్ణాటక వానికి బాగా వస్తాయి, తర్వాత మహారాష్ట్ర ఉన్న వాడికి వస్తాయి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాడికి ఇబ్బంది పడతాం. ఆ 25 సంవత్సరాల్లో 75 సంవత్సరాలు బాగా వస్తాయి, మిగిలిన 25 సంవత్సరాలు కూడా మనకి ఇబ్బంది పడతాం రాని సంవత్సరాల్లో. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎగువన ఎవరున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎగువన ఎవరున్నారు? రాయలసీమ ఉంది. ఎగువనున్న ప్రాంతానికి 75 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు కూడా నీళ్ళు రావడంలా. అంటే చట్టబద్ధంగా పంచిన నీళ్ళలో 10 సంవత్సరాలు కూడా మనకు నీళ్ళు రావడంలా. 90 సంవత్సరాలు ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఎల్ఎల్సీలో, అంటే ఈరోజు కర్నూలు ప్రాంతం కాబట్టి చెప్తున్నాను, కర్నూలు ప్రాంతంలో 1,55,000 ఎకరాలకు ఎల్ఎల్సీకి నీళ్లు పారవలసి ఉంటే ఈ సంవత్సరం 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకున్నాం. మనం నీళ్లు లేవా తుంగభద్రలో అంటే ఎన్ని ఇచ్చామన్నా? 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. నీళ్లు లేవా అంటే తుంగభద్ర నదిలో ఈరోజు బ్రహ్మాండంగా నీరు ప్రవహించింది. మన ప్రాంతానికి అంతా నీళ్ళు ఇచ్చుకుంటూ పోయి సుంకేసుల దాటి 600 టీమ్స్లు శ్రీశైలంలో చేరింది. 600 టీమ్స్ అంటే ఎన్ని ఎకరాలకు నీళ్లు పెట్టొచ్చు అన్న? ఎన్ని ఎకరాలకు పెట్టొచ్చు? ఒక్కొక్క టీమ్స్ 10,000 ఎకరాలకు. మరి 1,00,000 ఎకరాలకు 1,50,000 ఎకరాలు 50,000 ఎకరాలకు ఇస్తే 1,00,000 ఎకరాల నీళ్ళు ఏమైపోయినాయి? ఆ నీళ్ళన్నీ కిందికి పారిపోయినాయి. ఆ నీళ్ళను నిలబెట్టుకోవాలనుకుంటే మధ్యన నిర్మాణాలు చేపట్టాలి. వేదవతి ఎత్తుపోతల పథకమో, ఇంకోటో, గుండెల రిజర్వాయరో ఏదైనా సరే ప్రభుత్వాలు ఆలోచించి నిర్మాణాలు చేపట్టి దీనికి నీరు సక్రమంగా ఇచ్చేలాగా చేయాలి. అంటే అర్థం ఏంటి? 75 సంవత్సరాల్లో కూడా మనం 10 సంవత్సరాలు నీళ్లు వాడుకునేలాగా చేస్తే వచ్చే లాభం ఏంటి కిందున్న వాడికేనంటే? దిగునున్న వాడికి 100 ఏళ్లలో 75 ఏళ్ళు నీళ్ళు వస్తాయి. మిగిలిన 25 సంవత్సరాల్లో కూడా వాడి ఇబ్బంది పడకుండా ఉండాలంటే పైన ఎగువలో ఏం నిర్మాణాలు చేపట్టుకోకూడదు. ఎల్ఎల్సి వాడి నీళ్లు ఆ 90 సంవత్సరాల కిందికి పోతూనే ఉండాలి. పోతుంటే ఏమవుతాయి? నీళ్లు బాగా వచ్చిన సంవత్సరంలో సముద్రంలోకి పోతాయి. ఆ 75 సంవత్సరాల్లో ఆ తక్కువ కష్టం వచ్చిన 25 సంవత్సరాల్లో వాళ్ళ పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. ఇది హిస్టరీ కూడా ఉంది. 2003-4లో మన దగ్గర చుక్క నీళ్లు రాకపోతే, శ్రీశైలం నుండి చుక్క నీళ్లు వదలకపోతే, తాగడానికి కూడా అలమటించిపోతే, నీళ్ళని 70 టీమ్స్లు కృష్ణా డెల్టాకు తీసుకుపోతే బంగారు పంటలు పండాయి అక్కడ. అంటే వాళ్ళకి ఇవ్వాల్సింది 181 టీమ్స్లు అయితే 70 టీమ్స్లతో ఇంటర్మీడియట్ ఇరిగేషన్ చేసుకొని, అంటే వారబంది అంటారు, ఒక కాలువను బంద్ చేసుకుంటూ తక్కువ నీళ్ళతో కూడా ఎప్పుడు పండినంత పంటలు పండించుకున్నారు. మనకు తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. అదే పరిస్థితి మనం ఎగువన నిర్మాణాలు జరిగి ఉంటే ఆ 70 టీమ్స్లు కిందికి పోయి ఉండేవి కాదు. కర్ణాటక, మహారాష్ట్ర వాడు వాడుకుంటున్నట్టుగానే పైన రిజర్వాయర్లకు మనకు కూడా రిజర్వాయర్లు నీళ్ళు ఉండేవి, మనకు కూడా 75 సంవత్సరాలు నీళ్ళు వచ్చేవి. అంటే అర్థం ఏమవుతుంది? కర్ణాటక, మహారాష్ట్ర 75 సంవత్సరాలు నీళ్ళు 75 వాడుకుంటుంది. ఆ లీన్ పీరియడ్లో 25 సంవత్సరాల్లో కూడా అంతో ఇంతో నీళ్ళు వాడుకుంటున్నారు. పైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమలో 75 సంవత్సరాల్లో తప్పకుండా నీళ్లు రావాల్సిన సంవత్సరాల్లో కూడా కేవలం 10 సంవత్సరాల నీళ్లు వస్తున్నాయి. దిగువన చివరిన సముద్రంలో నీళ్లు కలిసిపోయే కృష్ణా డెల్టాలో 75 సంవత్సరాలకు నీళ్లు రావాల్సి ఉంటే 99 సంవత్సరాలకు నీళ్ళు వస్తున్నాయన్న. ఏదైనా ఒక సంవత్సరం ఇబ్బంది పడి ఉంటుంది. మీరు 2002, 2003, 2003-4 గుర్తు లేదు. ఈనాడులో ప్రముఖంగా బ్యాక్ పేజ్లో వచ్చింది, మేము 100 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు అని. అంటే 100 ఏళ్లలో మనకు రావాల్సిన నీళ్లను నిర్మాణాలు కట్టుకోకుండా నీళ్లు తీసుకుపోయారు వాళ్ళంతా కూడా. అంటే మన నిర్మాణాలు కట్టుకుంటే వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది వస్తుంది? 75 సంవత్సరాలు కాదు,
ఆ 25 సంవత్సరాల లీన్ పీరియడ్లో ఇబ్బంది వస్తుందని చెప్పి 75 ఏళ్ళు కూడా రాయలసీమను ఎండగట్టారు. ఆ ఎండగట్టిన ఫలితమే ఈరోజు ఎల్ఎల్సీకి 150,000 ఎకరాలకు రావాల్సి ఉంటే 50,000 ఎకరాలకే నీళ్ళు వస్తున్నాయి. 600 టీఎంసీలు వచ్చినా కూడా. మరి ఆ నీళ్ళన్నీ ఎక్కడికి పోయాయి? 1000 టీఎంసీలు సముద్రంలోకి పోయాయి ఈ సంవత్సరం. మరి అదేవిధంగా హెచ్ఎల్సీలో ఎగువ కాలువ, తుంగభద్ర ఎగువ కాలువలో 2,80,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే హిందూ పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. 32.5 టీఎంసీలు నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకు. 32.5 టీఎంసీలకు గాను మేము ఈ సంవత్సరం 32.8 టీఎంసీలు తీసుకున్నామని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా ప్రచురించుకున్నారు. పేపర్కి వాళ్ళే వార్త ఇచ్చుకున్నారు. మేము రావాల్సిన నీళ్ళ కంటే 0.3 టీఎంసీలు అదనంగా నీళ్ళు తీసుకున్నాం, మేము ఘనకార్యం సాధించుకున్నాం అని పేపర్లు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే దాంట్లో 80,000 ఎకరాలని రాసి ఉంది. 83,000 ఎకరాలు, 84,000 ఎకరాలు. ఆ విలేకరికి ఫోన్ చేశాను, సార్ మీరు పొరపాటు రాసినట్టున్నారు, అది హెక్టార్లు రాయాలేమో, ఎకరాలు రాశారు. హెక్టార్లు అంటే కనీసం 2 లక్షల ఎకరాలు అవుతుంది. అంటే కుడికి ఎడమగా 2,70,000కి 2,80,000కి కుడిమెడగా అవుతుందంటే, లేదు సార్ నేను కన్ఫర్మ్ చేసుకున్నాను సార్, ఎకరాలే సార్ అని చెప్పాడు ఆయన. అంటే అర్థమేమి? ఈ 2 లక్షల ఎకరాల నీళ్ళు ఏమైపోయినాయని చెప్పి మనము ప్రశ్నిస్తూ ఉంటే, మన ఆలోచన చేసి ఉంటే ఆ ఇంజనీర్లు ఆ వార్త కూడా ఇచ్చిండేవాళ్ళు కదా ఆ పేపర్లో. మన ఆలోచన దిశను ఆ వైపుగా మళ్లించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ఉద్యోగం కాదు, ముందు ఆలోచన, ఏం జరుగుతుందని ఆలోచన చేయకపోతే మనకు చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి ఈరోజు ఈ ఆలోచనలో మన హక్కులు ఏంటి? రాయలసీమకు మనకు కావలసిన 132 టీఎంసీల్లో మనకు పారవలసిన నీళ్ళు మనకు పారడం లేదు, లేదా తెలుగు గంగా కాలువ ఎప్పుడో తయారైపోయింది. వీటన్నిటికి కలిపి 19 లక్షల ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు పారుతున్నాయి. నీళ్లు ఉన్న ఈ సంవత్సరంలో కూడా 2,000 టీఎంసీలు శ్రీశైలంలోకి చేరింది. 1,800 టీఎంసీలు గత సంవత్సరం చేరింది. అంతకుముందు సంవత్సరం 1,600 టీఎంసీలు నీళ్ళు వచ్చింది. అంటే ఈ 3-4 ఏళ్లలో నీళ్లు బ్రహ్మాండంగా వచ్చినా కూడా మనం నిలబెట్టుకోవడానికి నిర్మాణాలు చేపట్టుకోలేకపోయాం. ఎందుకంటే చేపట్టనీయకుండా చేసే శక్తులు పనిచేస్తున్నాయి. ఒక చైతన్యవంతమైన సమాజం. మీకు ఉదాహరణ చెప్పాను. 25వ తారీఖున ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో పెడుతున్నానగానే 25 సాయంత్రం జీవో రిలీజ్ అయితే 26వ తారీఖు పొద్దున పేపర్లో వచ్చింది. ఆ సమాజం ఎంత చైతన్యవంతం ఉంది. ఇది ఒక చట్టానికి లోబడి ఉంది, హైకోర్టు స్టేకు లోబడి ఉంది, దీన్ని మార్చకూడదు అని చెప్పి. అది సంబంధమే లేదు, అమరావతిలో లేదు ఆ కార్యాలయం. అయినా ఆ సమాజం అంత చైతన్యవంతంగా పనిచేస్తుంటే మనం అంత చైతన్యవంతంగా కాకపోయినా ఆలోచన దిశగా పనిచేయడానికి సిద్ధమేనా అన్న? మీరంతా సిద్ధమేనా? కనీసం ఆలోచన చేయడానికి. అధ్యయనం తర్వాత చేద్దాం. ఆలోచన దిశగా పేపర్లో వచ్చిన వార్తలు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. కనుక మనకు స్పష్టంగా హక్కులు ఉన్నాయి. ఎగువన మనం ఉన్నాం. కర్ణాటక, మహారాష్ట్ర ఏ విధంగా అట్లా ఉన్నామో ఎగువన మనం ఉన్నాం. మన నీళ్లు మనం నిర్మాణం చేసుకుంటే మన నీళ్లు మనకు వస్తాయి. ఈరోజు కృష్ణానది ఎప్పుడూ ఎండిపోలేదు. ఒక వాదన, బ్రహ్మాండమైన వాదన చేస్తూ ఉంటారు, కృష్ణానది అంతా ఎండిపోయింది, నీళ్ళు లేవని చెప్పి. బచావత్ అవార్డు నీళ్లు పంచే రోజు ఎన్ని నీళ్లు ఉన్నాయో అన్ని నీళ్లు ఈరోజు కూడా ఉన్నాయి, ఎండిపోలేదు. మన నీళ్లు మన వాటా మనకు రావాలి. అదేవిధంగానే ఈరోజు గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ రావడం వల్ల వర్షాలు పడే రోజులు తగ్గిపోయాయి. 100 రోజులు పడేటి 40-50 రోజులు పడుతున్నాయి. కుండపోతగా వర్షాలు వస్తున్నాయి. ఆ నీటిని నిలబెట్టుకోవడానికి నిర్మాణాలు కావాలి. దానికి ఉదాహరణ ఈరోజు శ్రీశైలం గేట్లు ఈ సంవత్సరం దాదాపు 120 రోజులు తెరిచి ఉంచారు. ఎప్పుడు చరిత్రలో లేదు. మరి అన్ని నీళ్ళు వస్తున్నప్పుడు ఆ నీళ్ళని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఇక్కడ దాని నిర్మాణాలు పక్కన తీసుకుపోయి పెట్టుకోవడానికి ఏ ఒక్క నిర్మాణం జరగడం లేదు. ఇక్కడ మన హక్కులుగా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. ఏది మనకు బచావత్ ఇచ్చిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకొక హక్కుగా రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన 7 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ అనుమతించినవే. మీరు నికర జలాలు ఇచ్చిన తర్వాత మిగిలిన జలాలు ముందుగా చట్టం, రాష్ట్ర విభజన చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. త్రాగునీటికి ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత సాగునీటికి ఇవ్వాలి, తర్వాత విద్యుత్కి ఇవ్వాలని చెప్పి. కాబట్టి ఈ ప్రాజెక్టులకన్నీ కావాల్సిన నీళ్లు ఉన్నాయి. మరి నీళ్లు ఉన్నాయంటే ఈరోజు శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయని పోయి చూస్తే 2,000 టీఎంసీలు వచ్చిన సందర్భంలో ఈరోజు హంద్రీనివాకు మనం 40 టీఎంసీలు నీళ్ళు తీసుకోవాల్సి ఉంటే కేవలం 24 టీఎంసీలు తీసుకున్నాం. ఎందుకు? ఎక్కడ పంట కాలువలు లేవు, ఉన్న రిజర్వాయర్లు నిండిపోయినాయి, పంట కాలువలు లేవు, నీళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. గండికోటలో 26 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఒక చుక్క మా హంద్రీ జిఎన్ఎస్ఎస్లో గాలేరు నగిరి మొదటి ఫేజ్లో ఒక చుక్క ఎకరాకు నీళ్లు పోవు. రిజర్వాయర్ నుండి నీళ్ళు నిలబెట్టుకున్నాం. ఇవి ఏమిటికి పనికి వస్తాయి? అదేవిధంగా బ్రహ్మసాగర్ నిండా నీళ్లు 11 టీఎంసీలు పెట్టుకున్నాం. ఎందుకు పనికి వస్తాయంటే పాలకులు మా పాలనలో రిజర్వాయర్ల నిండా నీళ్లు ఉన్నాయని చెప్పడానికి పనికి వస్తాయి. పంట పొలాలకు నీళ్లు పోవడంలా పంట కాలం ఒక్క పంట కాలం లేదు. గాలేరు నగిరి సుజల స్రవంతి కింద, సర్వరాయ సాగర్ కింద జరగాల్సిన 33,000 ఎకరాల్లో 1 ఎకరాకు నీళ్లు పారడం లేకున్నా మన హక్కులు ఉన్నాయి. అక్కడ పారాల్సినది రిజర్వాయర్ నుండి నీళ్లు ఉన్నాయి, కానీ ఆ కాలువలు తయారు కాలేదు. కాబట్టి మన హక్కులుగా ఉండవలసిన చోట. అంతేకాకుండా ఇన్ని నీళ్లు వచ్చినప్పుడు శ్రీశైలం రిజర్వాయర్లో క్యారీ ఓవర్ రిజర్వ్గా 60 టీఎంసీలు ఉండాలి. కనీస నీటి మట్టం మీద 854 అడుగుల మీద 60 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉండాలి.
60 టీమ్స్లు నీళ్ళు నిల్వ ఉంటే మా తులసి చూసి ఉంటాడు సంగమేశ్వరం దగ్గర. తులసి అక్కడ ఏముంటుంది, వేపదారు శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మీద గుడి ఉంటుంది, గుడి మీద గోపురం ఉంటుంది, గోపురం మీద జెండా ఉంటుంది. ఆ జెండా కూడా కనపడకుండా నీళ్లు ఉండాలి ఈరోజు వచ్చిన నీళ్లతో. మరి ఈరోజు బురదను మిగిల్చారు అక్కడ. మీరు పోయి చూస్తే ఖచ్చితంగా బురద ఉంటుంది. పోయిన సంవత్సరం 1800 టీమ్స్లు వస్తే ఈ సంవత్సరం 2000 టీమ్స్లు వస్తే పోయిన సంవత్సరం కంటే ఇంకా తక్కువ నీళ్ళు ఉన్నాయి ఈ సంవత్సరం. మరి దీన్ని ఎవరు ప్రశ్నించాలి? ఇది మన హక్కు. ఏ విధంగా వస్తుందంటే హక్కు, మొన్ననే ఒక ప్రాస్పరస్ క్యాండిడేట్ నాన్నతో మాట్లాడుతూ ఉన్నాం మొన్న. ఇక్కడ రాబోయే నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నప్పుడే, నా శ్రీశైలం ప్రాజెక్టు అంటే ఎలా ఉంది జగన్ పాలన అంటే బ్రహ్మాండంగా ఉందన్న, అన్నీ ఇస్తున్నాం, అమ్మబడి ఆబడి ఇది అని చెప్పాడు. మాకు తిరిగే లేదన్నాడు. అన్న చాలా బాగా చేస్తున్నారు, మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారన్న, సంతోషం. అయితే రాష్ట్రం 20 సంవత్సరాలు ఎనికిపోయిందన్న అన్న. ఏంటన్నా అట్లా మాట్లాడుతాం అన్నాడు. అంటే ఉన్న వాస్తవం అన్న, అలగునూరు రిజర్వాయర్ కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం మన ఉద్యమ నాయకులు ఎంవి రమణారెడ్డి గారో, మైసూరారెడ్డి గారో, రాజశేఖర రెడ్డి గారో కరువు బండ ఉద్యమం చేస్తే అలగునూరు రిజర్వాయర్ సాధించుకున్నాం మనం. 1984లో ఉద్యమం చేస్తే 85లో ఎన్టీ రామారావు గారు దానికి శంకుస్థాపన చేశారు. ఒక మహానాయకుడు శంకుస్థాపన చేస్తే ఇంకొక మహానాయకుడు 2005లో జాతికి అంకితం చేశాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది 12 సంవత్సరాలు డిఫంక్ట్ అయిపోయింది. దాంట్లో నీళ్ళు నిలబడే పరిస్థితి లేదు. ఆ రోజున ముఖ్యమంత్రి 30 లక్షలు ఇచ్చి తూతూ మంత్రంగా ఇసుక బస్తాలు వేశాడు. ఒక టీమ్స్ నీళ్ళు నిలబెట్టారు. ఈ లోపుగా ఆ ఇసుక బస్తాలు కూడా పూర్తిగా కుంగిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది, నీళ్లు లేవు, దాంట్లో చుక్క నీళ్ళు లేవు. దానికి ఒక కాంట్రాక్టర్కు కాంట్రాక్టర్ 3 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇస్తే ఆయన 54 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆయన డబ్బులు రాకపోతే పని ఆపేశారు. అది మరింత కుంగి దానికి రివైజ్డ్ ఎస్టిమేట్ 25 కోట్లు వేశారు. 1.5 సంవత్సరం అయింది, దానికి అనుమతులు కూడా రాలేదు. ఇది పాలన అన్న వెంటనే అక్కడ కాంట్రాక్టర్ ఎదురుగా ఉండి, అన్న నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్న, నాకు రావాల్సింది 24 లక్షలు అన్నా అని అన్నాడు. అది పరిస్థితి అక్కడ. అదేవిధంగా అంటే ఈ ప్రాజెక్టునే మనం పూర్తి చేయలేకపోతే ఇంకా పందికొర ప్రాజెక్టుని ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు స్టార్ట్ అయింది? 1987లో ఎన్టీ రామారావు గారు దానికి పాలనాపరమైన అనుమతులు ఇస్తే, 2005లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళా రివైజ్డ్ పాలనాపరమైన అనుమతులు ఇస్తే, 2012లో జాతికి అంకితం చేస్తే ఆ ప్రాజెక్టును, 2023 తర్వాత ఆ ప్రాజెక్టు కింద పారవలసిన 61,400 ఎకరాల్లో 15,000 ఎకరాలకు నీళ్లు పారుతూ ఉన్నాయి. దానికి కావాల్సిన అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఆ డీటెయిల్స్లో పోవడం లేదు. ఆ నిర్మాణాలు చేయాల్సిన దాన్ని అంతా కూడా ప్రీ క్లోజర్లో ఈ ప్రభుత్వం జూలై 8, 2020 క్లోజ్ చేసేసింది. మీరు ఈ పనులన్నీ క్లోజ్ చేయండి అని చెప్పి కాంట్రాక్టర్ బంద్ చేసింది. చేస్తే నేనేమనుకున్నానంటే దశరథరామరెడ్డి బాగా పనిచేయట్లేదు కాబట్టి కాంట్రాక్టర్గా పానీ గారు బాగా పనిచేస్తారని పానీకి ఇస్తారేమో అనుకుంటే దాంట్లో ఆ విషయం లేదు. చిన్నగా రాశారు, 5 సంవత్సరాల వరకు ఈ ప్రాజెక్టు మీద కొత్త ప్రతిపాదనలు పెట్టకూడదు అని. ఎప్పటి వరకు? 2025 వరకు. మరి ఏం కావాలి ఆ ప్రాజెక్టు? అంటే మనకు హక్కులు ఉన్నాయి, రాష్ట్రం విధించడం అనుమతించింది ఈ ప్రాజెక్టులు. ఈ నీటిని తీసుకోవడానికి కావాల్సిన నిర్మాణాలు చేపట్టాల్సి అంటే దీనికి డబ్బులు ఖర్చు పెట్టాలి. దీనికి డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుండి ఖర్చు పెట్టాలి? రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి ఖర్చు పెట్టాలి. అదొక అంశం అయితే, ఇలాంటి హక్కులున్న ప్రాజెక్టులు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనకు బచావత్ అవార్డు ఇచ్చిన హక్కులున్న ప్రాజెక్టులు ఉన్నాయి, రాష్ట్ర విధించిన అనుమతించిన హక్కులు ఉన్నాయి. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో చాలా స్పష్టంగా శ్రీశైలం ప్రాజెక్టు అనుమతి ఇచ్చే రోజు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ ప్రాజెక్టు అనుమతులకు పోతూ ఉంటే కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అబ్జెక్షన్ చేశాయి. మీరు కొత్త ప్రాజెక్టు పెట్టుకుంటారు, నీళ్లు వాడుకుంటారంటే బచావత్ చాలా స్పష్టంగా చెప్పాడు. అయ్యా, ఈ ప్రాజెక్టు వల్ల ఒక్క అదనపు ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వడం లేదు మేము. దీంట్లో కరెంటు ఎంత ఉత్పత్తి చేస్తామంటే నాగార్జున ఆయకట్టుకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలో, కృష్ణా డెల్టాకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలో ఆ నీటిని మాత్రమే వినియోగించుకొని కరెంటు ఉత్పత్తి చేస్తాం. ఒక్క చుక్క కూడా అదనంగా ఇవ్వడం లేదు. ఇది కేవలము ఆ నీటిని అంటే ఒకసారి కరెంటు ఉత్పత్తి చేసుకొని ఆ నీటిని వ్యవసాయం చేసుకునేలాగా నాగార్జున కింద అని చెప్పి ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? నాగార్జునకి ఇవ్వాల్సిన 264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సిన 80 టీఎంసీలు, 344 టీఎంసీలతో మాత్రమే కరెంటు ఉత్పత్తి జరగాలి అక్కడ. అదే దాంట్లో ఇంకో కండిషన్ పెట్టారు. ఉత్తరోత్తర గోదావరి నుండి నీళ్లు మళ్ళిచ్చేస్తే కరెంటుకు వాడవలసిన నీళ్లు కేవలం 180 టీఎంసీలు మాత్రమే. 180 టీఎంసీలు మాత్రమే. మరి 2000 టీఎంసీలు వస్తే 180 టీఎంసీలు వాడేస్తే ఇంకెన్ని నీళ్లు ఉంటాయి? లెక్కల మాస్టర్లు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ 1820 టీఎంసీలు వస్తాయి. 1820 టీఎంసీలు ఉంటాయి. మరి ఈరోజు 20 టీఎంసీలు కూడా లేవన్నా, 24 టీఎంసీలు కూడా లేవు అక్కడ. మరి ఎవరు అడగాలి? ఈరోజు పట్టిసీమ కట్టాం, కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుండి ఇవ్వాల్సిన నీళ్ళు అవసరం లేదు. కేవలం నాగార్జునకి ఇవ్వాల్సిన 264 ఇవ్వాలి. 264 ఇచ్చేసి ఉంటే ఈ సంవత్సరం మన దగ్గర ఎన్ని ఉండాలి? ఈరోజు మళ్ళీ లెక్కల మాస్టర్లు చెప్పాలి. 2000లో 264 పోతే 1700 ఉండాలి, 1736 ఉండాలి.
మన ఈ లెక్కలు కూడా తప్పు చేస్తున్నాం అన్న. 1736 అంటే 1600 అంటున్నాం మనం. కనుక అన్ని నీళ్ళు ఉండాల్సి అంటే 30 టీమ్స్ 35 టీమ్స్ మిగిలేస్తే ఇవన్నీ మన హక్కులు. మన హక్కుల గురించి మాట్లాడాలంటే ఏం కావాలన్నా మనం అటువైపు ఒకసారి ఆలోచన చేయాలి. మనకు బచావత్ అవార్డుతో హక్కులున్న ప్రాజెక్టులు ఉన్నాయి, రాష్ట్ర విభజన చట్టంతో అనుమతించిన ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో కరెంటు ఉత్పత్తి కోసం కాదు, స్పష్టంగా తెలుసుకోవాలి, ఇది కరెంటు ఉత్పత్తి కోసం కాదు. నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఎంత నీళ్ళు ఇవ్వాలో అన్ని నీళ్లు మాత్రమే ఇవ్వాలి, మిగిలిన నీళ్ళన్నీ నిలబెట్టాలి, ఆ నీళ్ళని మనం వాడుకోవాలన్న హక్కులు మనకు తెలియాలి. అంతేకాకుండా శ్రీశైలం ప్రాజెక్టు డిజైన్ చేసిన రోజు కూడా కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలాగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. కాబట్టి దానికోసం పోరాడడం. ఈరోజు రూల్ కర్వ్ వచ్చింది 854. మన హక్కులు సాధించుకున్నాం. ఇంకా మనం సాధించుకోవాల్సింది ఏంటి? ఏం సాధించుకోవాలా? తులసి ఏం సాధించుకోవాలా? మన హక్కులు అమలయ్యేలాగా పోరాడాలి. హక్కులు అమలయ్యేలాగా పోరాడాలి. కాబట్టి ఈరోజు మీరు ఆలోచన చేయండి, మన హక్కుల గురించి అవగాహన పెంచుకోండి. అవగాహన పెంచుకొని దాన్ని అమలయ్యేలాగా పోరాటం చేసేదానికి భుజం భుజం కలిసి మనం పోరాడదాం. ఈ నేపథ్యంలో మనల్ని నా తులసికి నా మీద బాగా కోపం ఉంటుంది. నా ఇంటి దగ్గరికి వస్తాడు, నాకు ఏదో జ్వరమో గిరమో టైఫాయిడ్ వచ్చి ఉంటుంది. తులసి వీడు ఎప్పుడు చచ్చిపోతాడా అని చూస్తుంటాడు, దశరథరాముడు ఎప్పుడు చచ్చిపోతాడా అని. తులసి మా ఇంటికి వచ్చి ఏం చెప్తాడు? ఏం మామా నీ మొహం అంతా పీకపోయిందే, కాలు ఇట్లా పడిందే, చెయ్యి ఇట్లా అయిందే, నువ్వు ఎక్కువ రోజులు బతికేటట్లు లేవే అని అంటే ఏమవుతుంది నా పరిస్థితి? అదే తులసి వచ్చి మామ బాగున్నావు మామ, నువ్వు చాలా రికవర్ అయినావు మామ, బ్రహ్మారెడ్డి అన్న డాక్టర్ అన్న చాలా మంచి మందులు ఇచ్చినాడు, నీకు బాగా చేసినాడు, నువ్వు ఇంకా 10 రోజుల్లో 10 ఏళ్ల పిల్లోళ్ళగా పరిగెత్తావు మామ అంటే నా ఉత్సాహం ఎట్లా ఉంటుంది? మనకి ఈరోజు కొన్ని శక్తులు అప్పర్ భద్ర కడుతున్నారు, ఆల్మట్టి కడుతున్నారు, నీళ్ళు లేవు, రాయలసీమ ఎండిపోతుంది. బ్రిజేష్ కుమార్ కమిటీ నీళ్ళన్నీ పనిచేశాడు, తెలంగాణ వాడు నీళ్ళు ఎత్తుకోబోతున్నాడు, మీరు చచ్చిపోతారు, అయ్యో మీరు ఎట్లా బతికేది అని ఆ బాడెక్కు తెచ్చుకొని ఈరోజు కొన్ని చోట్ల చచ్చిపోతే ఏడ్చడానికి మనుషులు బాడెక్కు దొరుకుతారంటే అట్లా మనకు బాడెక్కు లేకుండా వచ్చేవాళ్ళు తోడే కొన్ని శక్తులు మన మీద ఎక్కడ లేని దయ, ఎక్కడ లేని కరుణ, ఎక్కడ లేని ప్రేమతో చేస్తూ ఏం చేస్తున్నారు వాళ్ళు? నిజంగా మనల్ని ఒక నైరాశ్యానికి గురి చేస్తున్నారు. అంటే మనల్ని డిమోటివేట్ చేస్తున్నారు, మనల్ని అచేతనం చేస్తున్నారు, మనల్ని నిర్వీర్యం చేస్తున్నారు. మనకు మానసిక ధైర్యం రాకుండా, మనం మాట్లాడే శక్తి లేకుండా, అంటే మీకేమి హక్కులు లేవన్నట్టుగా. మన హక్కులు ఇవి ఉన్నాయి, మా బచావత్ అవార్డులు ఇచ్చిన హక్కులు ఉన్నాయి, మా రాష్ట్రం నుంచి ఇచ్చిన హక్కులు ఉన్నాయి. ఈరోజు ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కాదు శ్రీశైలం, అదేవిధంగా 854 పెట్టాలి, ఇలాంటి అనేక హక్కులు మనకు చాలా ఉన్నాయి హక్కులు. ఈ హక్కుల గురించే ఈరోజు సిద్ధేశ్వర ఉద్యమంలో, జల ఉద్యమంలో 2 అంశాలు. ఒకటే మీకు ముందు కూడా చెప్పాను, ఎందుకు పెట్టాం ఈ ఉద్యమాన్ని, జాగరణ ఎందుకు చేస్తున్నాం, ఒక పండగలాగా చేసుకుంటున్నాం. రాత్రంతా కూర్చొని, అంటే ఇంతకుముందు జరిగిన 7 సంవత్సరాల కార్యక్రమంలో ఆ పరిగెత్తుకుని పోతున్నాం, వచ్చిన మనిషి ఎవరో పోయిన మనిషి కూడా ఎవరో కనపడడం లేదు, హలో అనుకుంటాం వెళ్ళిపోతున్నాం. ఈరోజు ప్రతి గ్రూప్తో కూర్చొని మాట్లాడుకుందాం, ఆలోచన చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేద్దాం. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా అవగాహన పెంచుకోండి అని చెప్పడానికనే వచ్చాం. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే రాయలసీమ సమాజము నిర్జీవమైన సమాజమా? ఇది నిర్జీవమైనదే, జీవమున్నదే అన్న? జీవమున్న సమాజం. దీనిలో అనంతమైన శక్తి ఉంది. ఈరోజు ఈ సమాజంలో గొప్ప గొప్ప నాయకులంతా పుట్టారు ఇక్కడ మనకు. ఆ నాయకుల స్ఫూర్తి, ఆ నాయకుల యొక్క వారసత్వం మనలో ఉంది. దాన్ని మసగబార్చే కార్యక్రమాన్ని, దాన్ని మబ్బుపరిచే కార్యక్రమాన్ని కొన్ని కుటుంబ శక్తులు చేస్తున్నాయి మన నైరాశ్యం చేసేదానికి. దాని నుండి బయటికి వద్దాం. ఆ నిస్తేజమైన శక్తిని మనం బయటికి తీసుకురావడానికి, జాగృతం చేయడానికే ఈరోజు జాగరణ కార్యక్రమం చేస్తున్నాం. ఆ దిశగా మనం అందరం కూడా మీరు రావాలని చెప్పి కోరుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలోనే మనం మన సమాజం యొక్క ఆలోచన చేయాలంటున్నాం, అధ్యయనం చేయాలంటున్నాం, మన హక్కుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, మన నైరాశ్యం పరిచే శక్తుల గురించి మాట్లాడుకుంటున్న సద్యంలో ఇంకొక కీలకమైన ఒక శక్తి ఉంది. ఆ శక్తి గురించి మాట్లాడుకోకపోతే మన సమావేశమే పరిపూర్ణం కాదు. ఇది రాజకీయ పార్టీలు. ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏ రోజైనా సరే, ఈరోజు అప్పర్ భద్ర కడితే రాయలసీమ ఎండిపోతుందో అన్న సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ మాట్లాడారు, పెద్దగా రాశారు. ఏ రోజైనా సరే మన 7 ప్రాజెక్టులకు అనుమతులు లేవంటే, ఈ 7 ప్రాజెక్టు రాకపోతే రాయలసీమ నాశనం అయిపోతుంది, ఈ 7 ప్రాజెక్టులకు అనుమతి కావాలని చెప్పి ఏ రాజకీయ పార్టీ అధినాయకుడైనా మాట్లాడారో నాకు పేపర్లో చూపించాడు. ఎవరు మాట్లాడాల? ఒక్కడు కూడా రాలేదు. అంటే ఏంటి ఈ రాజకీయ పార్టీలు అంతా ఎవరి వైపు ఉన్నారు? మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి మన విశాఖ ఉక్కు కావాలని చెప్పి ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడైనా విజయవాడ కేంద్రంలో కానీ, విశాఖపట్నంలో కేంద్రంలో కానీ, రాజమండ్రి కేంద్రంలో కానీ ధర్నాలు కానీ, రస్తారోకలు కానీ పెద్ద కార్యక్రమాలు చేశారా? చేయలా. రాష్ట్ర విభజన చట్టంలో ఒక ప్రత్యేక ప్యాకేజ్ అనే అంశం ఉంది. ఇప్పుడు మన భాష పూర్తి పేరు ఏం పేరు? మన మియా ఒక పాట పాడాడు.
మా కాలువలు వంకల్లో పారే నీళ్ళని నిలబెట్టుకొని మేము పండించుకుంటే మాకు భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పి దానికి ప్రత్యేక ప్యాకేజ్ వాడుకోవచ్చు. ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్ బుందేల్ఖండ్ లాంటి తరహా ప్యాకేజ్ వాడుకుంటే మన టెరైన్ అంతా కూడా చాలా ప్రాంతంలో అనంతపూర్ కానీ చిత్తూరు కానీ ఆ చెరువులు కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ ప్యాకేజీ రావాలని చెప్పి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ ఢిల్లీలో పోయి ఉద్యోగం చేశారా, లేదా విశాఖపట్నంలో ఉద్యోగం చేశారా, విజయవాడలో ఉద్యోగం చేశారా, సత్యాగ్రహాలు చేశారా? చేయలేదు వీళ్ళు. మరి దేని గురించి చేశారు వాళ్ళు? దేని గురించి చేశారు? పోలవరం ఎత్తు పెంచాలో ఎత్తు తగ్గించాలో పోలవరం నిర్మాణం చేయాలని అన్నారు. మరి పోలవరం కట్టుకుంటే ఆంధ్రులకు జీవనాడి అని చెప్పి విజయవాడ కేంద్రంగా అన్ని చోట్ల వచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా మన కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి మొన్న పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని చెప్పి మనం అంతా ఉద్యమం చేయించారు. నేను తప్పట్టడంలా మా దగ్గర కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉందని చెప్పి నంద్యాలలో పనిగా సిద్ధేశ్వరాలు కూడా కట్టాలని చిన్న అక్షరాలతో రాశారు దాంట్లో. మరి ఇదే సిద్ధేశ్వరాలు కట్టాలని విజయవాడలో చేశారా? మరి పోలవరం గురించి మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఈరోజు పోలవరం కడితే రియల్గా అది జీవనాడియా కాదా అనే అంశం తెలుసుకోవాలి. పోలవరం ప్రాజెక్టును మీరు చూసుకుంటే ఇది ప్రాజెక్ట్ అనుకుంటే కుడి కాలువ ఇటువైపు వస్తుంది, ఎడమ కాలువ ఇటువైపు పోతుంది. ఈ కుడి కాలువ ద్వారా 80 టీమ్స్ల నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకుంటారు వాళ్ళు. ఈ ఎడమ కాలువ ద్వారా ఇటువైపు వచ్చే కాలువ అంతా కూడా అది వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి అది గోదావరి పరివాహక ప్రాంతానికి పోతుంది. మనకు మిగిలిన నీళ్ళన్నీ కూడా కృష్ణా జలాలు మిగిలేటివన్నీ కూడా కుడి కాలువ ద్వారా తీసుకున్న కృష్ణా డెల్టాకు మిగిలే 80 టీమ్స్లు మాత్రమే మిగులుతున్నాయి. ఆ 80 టీమ్స్లు ఎక్కడి నుండి ఇస్తున్నాం? కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుండి ఇస్తున్నాం. పోలవరం కట్టుకుంటే గోదావరి జలాలు 80 టీమ్స్లు అక్కడ వస్తే శ్రీశైలంలో 80 టీమ్స్లు నిలబెట్టుకుంటాం. ఆ నీళ్లు మనకు హక్కుగా వస్తాయి. అది అంశం. అయితే ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మార్చి 29, 2016 చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన చేశారు. నేను పోలవరానికి తాత్కాలిక ప్రాజెక్టు కింద పట్టుసీమ కడతాను. ఆ ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే చాలా రోజులు అవుతుంది. ఈ ప్రాజెక్టును 1 సంవత్సర కాలంలో పూర్తి చేసి ఆ నీళ్లను కృష్ణా డెల్టాకి ఇచ్చి ఆ నీటిని శ్రీశైలంలో నిలబెట్టి 100 టీమ్స్లు నిలబెట్టి రాయలసీమకి ఇస్తా అన్నారు. మీరు ఎవరైనా సరే మార్చి 30, 2016 ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్ తీసుకుంటే బ్రహ్మాండమైన పేపర్ కనపడుతుంది ఈ వార్త. మరి పట్టుసీమ ఆయన సంవత్సర కాలం అన్నాడు. సంవత్సర కాలంలో పూర్తి చేశారు. నేను అరుణ్ గారు పిలిస్తే కలెక్టరేట్ జిల్లా పరిషత్ పిలిస్తే పోయి మాట్లాడొచ్చాం. సార్ మీరు బ్రహ్మాండంగా చేశారు, మీ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది, మీరు చాలా గనులు గొప్పగా చైతన్యవంతంగా చేశారు, ఆ నీళ్లు మాకు ఇవ్వండి అని అడిగాం. మనల్ని ఆ నీళ్లు ఇవ్వండి అని అడగడానికి మనం అడిగాం కానీ ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదు. ఈ రోజు వరకు కూడా మాట్లాడలేదు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండి మాట్లాడడం లేదు చట్టం చేయమని, మిగతా పార్టీలు కూడా మాట్లాడడం లేదు. మరి పోలవరం కడితే రాయలసీమ సస్యస్థావరం అవుతుందన్న వాళ్ళు పట్టుసీమ కట్టిన నీళ్లు 2017కు అయిపోతే దాన్ని చట్ట ప్రకారం ట్రాన్స్ఫర్ చేస్తే శ్రీశైలంలో ఇంకా చట్టపరమైన హక్కులు వస్తాయి, ఇంకా ఏది నికర జలాల హక్కులు వస్తాయి అక్కడ. మరి ఈ హక్కుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అంటే మన భావజాలాన్ని అయ్యో మీరు ఎండిపోతున్నారు, మీరు నాశనం అయిపోతారు, మీ బతికెట్లా అని మాట్లాడుతున్నవాడు, లేదా అది కడితే ఎండిపోతారు అన్నవాడు ఈ నీళ్లు ట్రాన్స్ఫర్ కాకపోతే మాట్లాడడం లేదంటే వాళ్ళ చర్యలు ఏమైనా అర్థమవుతున్నాయన్నా? మీకు ఏమైనా అర్థమవుతున్నాయా? ఒక ఆలోచన. రాజకీయ పార్టీలు అంటే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకరు అమరావతి కేంద్రంగా, ఒకరు విశాఖపట్నం కేంద్రంగా వాళ్ళు నిర్మించుకుంటున్న రాజకీయ ఆర్థిక సామ్రాజ్యాలకు లోబడిపోయినాయి ఈ పార్టీలన్నీ కూడా. మరి మన వైపు లోబడాలంటే ఏం కావాలి? ఈరోజు మన దగ్గర డబ్బు ఉందా? రాజకీయం ఉందా? మన దగ్గర ఏమున్నాయన్నా? మన సమాజ శక్తి ఉంది. ఆ చైతన్యమైన శక్తిని ఈరోజు బయటికి తీసుకొస్తే అన్ని రాజకీయ పార్టీలు మీ ఇండ్ల ముందు నిలబడతాయన్న. ఈరోజు ఆ జాగృతి చేసుకోవాలి. ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ఏదైనా కానీ ఓట్లు వేస్తున్నాం. ఈరోజు రకరకాలుగా కర్ణాటకలో తీర్పు ఇచ్చారు. ఈరోజు ఆ తీర్పును మనం కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఎవడు కూడా ఈరోజు నిన్నటికి నిన్న లోకేష్ బాబు గారు తిరుగుతూ ఉంటే సిద్ధేశ్వరం గురించి అడిగారు. అక్కడ రైతులు కేఆర్ఎంబీ కార్యాలయం గురించి అడిగారు. ఎక్కడ స్పష్టమైన సమాధానం చెప్పడం ఆలోచిస్తామంటున్నారు. ఇంకా వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేయిస్తున్నారు. ఏం ప్రశ్నలు వేయిస్తారు? నికర జలాలు కావాలి, నికర జలాలు కాదు, డబ్బులు ఏమంటారు, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర కొనాలంటే ఓఎస్ ఇచ్చేస్తాం అంటే ఒక ఇబ్బంది లేని వాటికి అడిగేలాగా చేసుకుంటూ మరి స్పష్టంగా ఈరోజు సిద్ధేశ్వరం గురించి ఎందుకు మాట్లాడారని చెప్పి మీ ప్రాంతానికి వస్తే మనం నిలదీసి అడగాల్సిన పని ఉంది. ఈరోజు కేఆర్ఎంపీ కార్యాలయం ఎందుకు ఇవ్వరని అడగాల్సిన అవసరం ఉంది. శ్రీశైలాన్ని ఎందుకు ఖాళీ చేస్తున్నారని అడగాల్సిన అవసరం ఉంది. గుండ్రేలో కడితే మా ప్రాంతం ఈరోజు నీళ్లు తాగడం కోసం కర్నూలు పట్టణంతో సహా గూడూరు దగ్గర నుండి తాగడానికి నీళ్ళకి అల్లాడిపోతూ ఉన్నాం. ఎక్కడి నుండి నీళ్లు కావాలంటున్నారు మన ఎమ్మెల్యేలంతా? సుంకేశ్వరం నుండి పైప్ లైన్ వేయండి, మాకు నీళ్ళు ఇవ్వండి. సుంకేశ్వరం నుండి వెనక్కి నీళ్ళు ఇవ్వండి, లేదా గాజుల నుండి వెనక్కి ఎమిగినూరుకు నీళ్ళు ఇవ్వండి, లేదా గోరుకల నుండి డోరుకు నీళ్ళు ఇవ్వండి. ఈ పైపులు అంటే ఇదేందో తెలియదు. మరి సాగునీరు ఏమైపోయిందో తెలియదు.
పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తుంటే దానికి కావాల్సిన నిర్మాణాలు చేపట్టుకోరు. ఈ సాగునీటి దాంట్లోనే పైపులు తీసుకుపోవడానికి ఆ మతలబేంటో నాకు తెలియట్లేదు, ఇవన్నీ అడగడం లేదంటే మనం ఒక్కసారి ఆలోచించాలి. తాగునీళ్ళ కోసం ఇబ్బంది పడుతూ ఉంటే దీన్ని ప్రశ్నించాలి. ఈరోజు మేము తుంగభద్ర నది ఒడ్డున ఉన్నాం, తుంగభద్ర నది ఒడ్డున ఉన్న గ్రామాలు వర్షాకాలంలో కూడా నీళ్ళ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నాం అంటే 600 టీమ్స్ సముద్రంలోకి శ్రీశైలంలోకి చేర్చి అక్కడ నుండి సముద్రంలోకి 1000 టీమ్స్లో చేరిన సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడుతున్నాం అంటే ఏమి పరిస్థితి? వాటర్ గ్రిడ్స్ వస్తున్నాయి, ఇక్కడ ఈ నీళ్లు డెవలప్ చేస్తున్నారంటే ఈ రాజకీయ పార్టీలను ప్రశ్నించాలంటే ముందు ఏం కావాలన్నా మన ఆలోచన ఈ వైపు కావాలి. ఆలోచన తర్వాత మన హక్కుల మీద అవగాహన చేసుకుంటూనే పక్కనున్న సమాజం శక్తులు ఏ విధంగా మనల్ని విషభావజాలం ఎక్కిస్తున్నాయని తెలుసుకునే దిశగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మీరు పనిచేస్తారని చెప్పి ఈ విషయాలు మరింత విస్తృతంగా 1 to 1 కూర్చొని చర్చించుకునే దిశగానే రాత్రంతా జాగరణ. జాగరణ అంటే ఏమన్నా నిద్ర మేల్కోవడమే, నిద్రపోవడానికి పోవడం లేదు. అక్కడ మనం నిద్ర పోకుండా మేల్కొని ఎందుకు పోతున్నామన్నా ఈ సమాజాన్ని చైతన్యవంతం చేసుకుంటూ మనల్ని ఏళ్తున్న రాజకీయ నాయకులను మేల్కొల్పే దిశగా పోతున్న జాగరణ దీక్షలో మీరందరూ వస్తారంటే చేతులు ఎత్తండి అన్న. మీతో పాటుగా ఒక 10 మందిని లేదా 5 మందిలో 2 తీసుకొచ్చే దిశగా వచ్చే వాళ్ళంతా చేతులు ఎత్తాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. జై రాయలసీమ, జై జై రాయలసీమ. మరొకసారి నిర్వాహకులకు బ్రహ్మారెడ్డి గారికి, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారికి, జన విజ్ఞాన వేదిక గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ